కోరుతున్నాం. సార్ జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. మీరు ఎలా అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. భవిష్యత్తు నాయకులు కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు మోడీని కలిసి ధన్యవాదాలు తెలియజేశారంటే ఎంతటి గొప్ప చారిత్రక లోపలికి అందరూ అంబులెన్స్ వస్తుంది, కొంచెం లైట్ గా దారి ఉండడానికి అంతే. అంబులెన్స్ కొంచెం ముందుకు వచ్చి దారి ఇవ్వండి. అక్కడ కట్ చేసుకుంటాండి బాబు, అక్కడ కట్ చేసుకోమా కృష్ణ, అక్కడ కట్ చేసుకోమా. ఆంధ్రప్రదేశ్ ప్రజలను కాపాడడానికి పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా దేశ చరిత్రలో అన్ని పార్టీలు కూడా ఈరోజు మనకి సంఘీభావం చెప్పినాయి. దేశ రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు మనకి సంఘీభావం చెప్పి అమరావతికి ఈరోజు అందరూ కూడా ఏ రాజుని పట్టినందుకు మనందరం కూడా వారు పంచుకుంటూ అమరావతికి ఇచ్చినటువంటి తీర్పుకి మనందరం కూడా ఈరోజు ఆనందంగా జరుపుకుంటున్నాం. దేవతల రాజధాని అమరావతి. మనం నిరంతరం కూడా దేవుళ్ళు ఏ దేవుళ్ళని అయితే పూజిస్తున్నామో ఆ దేవుళ్ళు కూడా నివసించినటువంటి అమరావతి పేరు కలిగినటువంటి పేరుతో ఈరోజు ఆంధ్రప్రదేశ్కి రాజధానిని ఇప్పించినటువంటి మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ బాబు గారికి, ఈ రోజున వెంకయ్య గారికి, బీజేపీ మోడీ గారికి, అమిత్ షా గారికి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చట్టబద్ధతకి మద్దతుగా ఈ రోజు అందరం కూడా ఇక్కడ చేర్చడం జరిగింది. గతం నుంచి మనం చూస్తా ఉన్నాం, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆనాడు అమరావతిని రాజధానిగా ప్రకటన చేసి ఆనాడు శంకుస్థాపన చేసి రైతులు శాఖబలంతో 33,000 ఎకరాలని ల్యాండ్ పూలింగ్ కింద ఆ రోజు మనకి అక్కడ భూములు ఇవ్వటం జరిగింది. అంచెలంచెలుగా అమరావతి మనకి వేళ్ళు అనుకొని అక్కడ ఎన్నో కార్యక్రమాలు
అక్కడ రోడ్లు కానీ డ్రైన్లు కానీ అదేవిధంగా పెద్ద పెద్ద ప్రాజెక్టులు వచ్చే క్రమంలో ఆ తర్వాతి కాలంలో మనకి అందరికీ తెలిసిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం దాన్ని పూర్తిగా తుంగలో తొక్కి పూర్తిగా అమరావతిని ఎక్కడా కూడా అమరావతి కాదు 3 ముక్కలాట మనకి 3 రాజధానులు కావాలని చెప్పి ఆయన పోవటం జరిగింది. ఈ రోజు అది ఆనాడు ఒక రైతులందరూ అదేవిధంగా త్యాగమూర్తులుగా రాష్ట్రం అంతా కూడా కదలి వచ్చి విద్యావంతులు అందరూ కూడా బయటకు వచ్చి ఆనాడు అక్కడి నుంచి తిరుమల మన కలియుగ దైవం దానికి పాదయాత్ర చేయటం జరిగింది. ఆ పాదయాత్రలో మన కావలి వాసులు కూడా ఆ రోజు నెల్లూరు జిల్లాకి ఎంటర్ అయిన తర్వాత నెల్లూరు జిల్లా పూర్తయ్యేంత వరకు రైతులతో మమేకమై ఆ రోజు పాదయాత్ర చేయటం జరిగింది. ఆ తర్వాత కాలంలో మనకి ఆయన పూర్తిగా రాజధానిని తుంగలో తొక్కినప్పుడు మన ధర్నాలు కానీ అదే ఉద్యమాలు కానీ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన ఆయనకి చలనం లేకుండా పూర్తిగా అమరావతిని తుంగలో తొక్కటం జరిగింది. ఆ తర్వాత మనకి మళ్ళా తిరిగి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని ఇంచుమించుగా అన్ని ప్రాజెక్టులు కూడా అక్కడ తీసుకొచ్చి ఈ రోజు ఒక చట్టబద్ధత కల్పించడం కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి అదేవిధంగా మనకి పార్లమెంట్ లో కూడా 2 సభల్లో కూడా ఈ రోజు తీర్మానం చేయటం జరిగింది. అభివృద్ధి ప్రదాత చంద్రబాబు గారి నాయకత్వ పటిమ, దేశ చరిత్రలో అపరిచారిత్రమైనటువంటి మోడీ గారి దాతృత్వం, అమిత్ షా గారి దార్శనికత, పవన్ కళ్యాణ్ గారి డైనమికిజం, ప్రోగ్రెస్ లీడరు, భవిష్యత్ నాయకుడు కాబో ముఖ్యమంత్రి నారా లోకేష్ గారి చొరవ, 5 కలిసి ఈ రోజు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ కు 5 కోట్ల మందికి ఇచ్చినటువంటి కానుక అమరావతి. అర్ధంతరంగా అర్ధరాత్రి పూట మనల్ని తరిమి వేస్తే దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఈ రోజు అభివృద్ధి ప్రదాత అయినటువంటి ముందు చూపగల చంద్రబాబు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ కి పర్మనెంట్ రాజధానిగా చేస్తూ చారిత్రాత్మక ఘట్టానికి నాంది పలుకుతూ లోక్సభ రాజ్యసభలోని బిల్లుని ప్రవేశపెట్టి అన్ని పార్టీల సహాయ సహకారాలతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందించినటువంటి కానుక అమరావతి. మనం పూజించే దేవుళ్ళందరూ కూడా నివసించే ప్రాంతం అమరావతి అయితే ఆ అమరావతిని నామకరణం చేస్తూ ఈ రోజు అమరావతి రాజధానిగా ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి 146 కోట్ల ప్రజల ఆకాంక్షల మేరకు, తెలుగు ప్రజల 5 కోట్ల జనాభా ఆకాంక్షల మేరకు ఈ రోజు అమరావతిని శాశ్వత రాజధానిగా ఇస్తూ మన ఆంధ్రుల్ని మన తెలుగు భాషని గౌరవించినందుకు ఈ రోజు ప్రధానమంత్రి మోడీ గారికి, హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారికి, ముఖ్యంగా మన అభివృద్ధి ప్రదాత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి 2,50,000 మంది జనాభా తరపున ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడికి మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది భవిష్యత్తులో మన బిడ్డలకి, మన ప్రాంత ప్రజలందరికీ కూడా ఈరోజు ఒక వరం. అన్నిటికీ కూడా రాష్ట్రాల్లో సెంటర్ పాయింట్, మంచి నీళ్ల సదుపాయం ఉన్నటువంటిది, వాస్తు ఉన్నటువంటిది, అన్ని విద్యాలయాలు ఉండే విధంగా, టెక్నాలజీ ఉండే విధంగా ఈరోజు హైదరాబాద్ సిటీ తెలంగాణని ఎలా పెంచి పోషిస్తుందో, ఆర్థిక వనరులుగా ఈరోజు హైదరాబాద్ ఎలా అయితే తెలంగాణకు ఉపయోగపడుతుందో భవిష్యత్తులో అమరావతి కూడా అదే విధంగా ఉపయోగపడే విధంగా ఈ రోజున క్వాంటమ్ వాల్యూలు కావచ్చు, అన్ని రకాల ఇండస్ట్రీలు కావచ్చు, ఎడ్యుకేషన్ హబ్ కావచ్చు, ఎలక్ట్రానిక్ సిటీలు కావచ్చు, పేద బడుగులు బలహీన వర్గాలు నివసించే ప్రాంతంగా ఉన్నటువంటి ఎస్సీ నియోజకవర్గం ఉన్నటువంటి తాడికొండ నియోజకవర్గంలో ఈ రోజు అమరావతిని నిర్మిస్తున్నారు. రాబోయేటువంటి భావితరాలకి ఈ రోజు అమరావతి ఏర్పడబోతుందంటే నిజంగా ప్రతి ఒక్కరు కూడా పలికించే రోజు. ఈ అమరావతి దేవతల రాజధానిగా ఉన్నాడు. ఆ అమరావతిలో ఇంద్రుడు ఎలా పరిపాలించాడో ఈ చంద్రుడు ఈ రోజు ఈ అమరావతిలో పరిపాలించబోతున్నాడు. శాశ్వతమైనటువంటి అమరావతిగా ఇంద్రుడు ఎలా ఉన్నాడో శాశ్వతమైన ఈ అమరావతికి చంద్రుడు కూడా ఉండబోతున్నాడు అనే దానికి పవిత్రమైన రోజున అందించినందుకు ఈ రోజున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.